మా మిత్రుడు మొన్న రాకేష్ గారు మా దళిత బంధు ఇస్తలేరు, మా దళిత బంధు ఇయ్యనందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడు వచ్చినా కూడా అడ్డుకోండి అని రాకేష్ గారు స్టేట్మెంట్ ఇస్తే, ఇదిగోండి రాకేష్ గారి మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కేసు పెట్టి ఆయన ఫోన్ గుంజుకొని ఆయనని టార్చర్ పెట్టి ఆయనని కొట్టి ఇలా విపరీతంగా కొట్టి ఇలా తీసుకొచ్చి మళ్ళీ నువ్వు బయటికి పోయి చెప్తే బిడ్డ మళ్ళీ మీ ఇంటోళ్ళని కూడా తీసుకొచ్చి తొక్కుతాం, నిన్ను కూడా మళ్ళీ తీసుకొచ్చి తొక్కుతామని బెదిరించారు. ఇదానే వీళ్ళు చేసే పద్ధతి. మీ బెదిరింపులకి మీ తుపాకీ తూటలకి భయపడేటోళ్ళ మీద కాదు. మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని అంచేస్తాం అనుకుంటే మీ కళ. నేను ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా ఉండబోతా ఉంది. మేము రేపు ఎస్సీ కమిషన్కి పోతాం. స్టేట్ ఎస్సీ కమిషన్ దగ్గరకు పోయినాక ఢిల్లీ ఎస్సీ కమిషన్ కూడా పోతాం, సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా పోతాం. మా మహిళలందరినీ కూడా తీసుకొని వస్తాం. మీరు ఎట్లా ఆపుతారో చూస్తాం. ఆపురిగా మీ దమ్ముంటే చూస్తాం, ఎట్లా ఆపుతారో చూస్తా. ఇన్ని రోజులు ఆగినా ఓపిక పట్టినా పిలిచి బెదిరియడం ఏంది? మీరు బెదిరిస్తే ఏంది? మీతో అయ్యేది ఏంది? కేసులు పెట్టుకో, కేసులు ఎన్ని పెడతావు పెట్టు. మళ్ళా మేము అధికారంకి వచ్చినాక చెప్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా, బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం. ఇలా చేస్తున్న అధికారులు ఎక్స్ట్రా ఉన్నోళ్ళందరికీ మీరు అనుకుంటారు కావచ్చు ఇది కామన్ అని, బిడ్డ కౌశిక్ రెడ్డితో గోక్కుంటారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మా దళిత బిడ్డల్ని, నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత బిడ్డల్ని పిలిపించి బెదిరిస్తారు, కొడతారు, బూట్లతో తంతారు. ఏమనుకుంటారు? మీరు మిత్తి ఎందుకు మీరుతురు? మీరేం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని పనిచేస్తలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు పని కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తలేదు, మీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. ప్రజల పైసలు జీతం వస్తున్నాయి, ప్రజల దగ్గర నుంచి. ప్రజలు ట్యాక్సులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడడం, హుజురాబాద్ చౌరస్తాల నోటికి వచ్చినట్టు మాట్లాడడం, జమ్మికుంట చౌరస్తాల నోటికి వచ్చి మాట్లాడుతున్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాను, మీ డేటా మొత్తం తీసిన నేను నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాను. మీరు ఏమనుకున్నా మంచిదే, మీ ప్రతి డేటా మీరు ఎవరి దగ్గర పైసలు వసూలు చేసిరో నేను చాలా త్వరలోనే మీ అందరి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాను. మీరు రాసి పెట్టుకోరు. ఎవరి దగ్గర పైసలు తీసుకురో, ఎవరి దగ్గర డెలివరీలు ఎక్కడెక్కడ చేపిస్తురో, ఏ పెట్రోల్ పంపులో చేయిస్తురో, ఏ కిరాణా షాపులలో చేయిస్తురో, ఎవరికి చేయిస్తురో డైసలు తీసుకుని అన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. మీరు బెదిరించుడు కాదు, నోటు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు ఇష్టం ఉన్నట్టు చేసి కేసులు పెడితే భయపడేటోడు ఎవరు లేడు అని కూడా నేను ప్రత్యేకంగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఏసీపీ గారిని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాను. ఇతర పోలీస్ ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను.